Hello everybody. Welcome to BR Spoken English Day 6. Day 1 to Day 5 వరకు ఉన్న వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం. వాటిని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం. నేను ఈరోజు క్లాస్కి అటెండ్ అవ్వను, వాళ్ళు ఎల్లుండి హైదరాబాద్కి వెళ్ళరు, అతడు నిన్ని కలవడు. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో చాలా సులభంగా ఎలా ఫ్రేమ్ చేయాలన్నది స్టడీ చేద్దాం. ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఫ్యూచర్ యాక్షన్స్ నెగటివ్ అంటాం. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్యత్తు గురించి మనం మాట్లాడేదన్నమాట. నెగటివ్ అంటే జరగబోని పనులు. సో టోటల్గా ఫ్యూచర్ యాక్షన్స్ నెగటివ్ అంటే భవిష్యత్తులో జరగబోని పనులు. ప్రీవియస్ వీడియోలో మనం భవిష్యత్తులో జరగబోయే పనులు స్టడీ చేసాం. ఈ వీడియోలో నెగటివ్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది స్టడీ చేద్దాం. రిమెంబర్, ఇక్కడ ఫ్యూచర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే వోంట్ అండ్ V1. వోంట్ అంటే ఏంటి? వోంట్ అంటే విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్. విల్ ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్. విల్కి నాట్ యాడ్ చేస్తే నెగటివ్ ఫామ్ అవుతుంది. ఆ విల్ నాట్ని మనం షార్ట్ ఫామ్లో ఇలా వోంట్గా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రొనౌన్సియేషన్ వోంట్, వాంట్ కాదు, వోంట్. మళ్ళీ వాంట్ వేరే మీనింగ్ వస్తుంది. అండ్ V1 యూస్ చేస్తాం. వోంట్ కాంబినేషన్లో ఎప్పుడు కూడా V1 ఫామే యూస్ చేయాలి. మళ్ళీ మనం భవిష్యత్తులో జరగబోని పనులను ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేసే స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సబ్జెక్ట్ యూస్ చేస్తాం, తర్వాత వోంట్, V1, RP. ఈ విధంగా మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇప్పుడు. ఐ వోంట్ అటెండ్ ద పార్టీ. చూడండి, ఇక్కడ మనం స్ట్రక్చర్ని స్ట్రిక్ట్గా ఫాలో అప్ చేసాం. సబ్జెక్ట్ ఐ యూస్ చేసాం, వోంట్ ప్లేస్లో వోంటే వస్తుంది. అండ్ V1 అంటే అటెండ్ అన్నది V1 అవుతుంది. రిమైనింగ్ పార్ట్లో మనం ద పార్టీ యూస్ చేసుకున్నాం. ఇక్కడ ద పార్టీ ప్లేస్లో మనం వేరే పార్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు కూడా. ఐ వోంట్ అటెండ్ ద క్లాస్, ఐ వోంట్ అటెండ్ ద మీటింగ్, ఐ వోంట్ అటెండ్ ద వెడ్డింగ్, ఐ వోంట్ అటెండ్ ద ఫంక్షన్. ఈ విధంగా మనం ఈ సింపుల్గా ఆర్పీని చేంజ్ చేసుకొని చాలా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనకి ఐ అంటే నేను, ఓకే. వోంట్ అన్నది జనరల్గా మనం తెలుగులో యూజ్ చేయం, పాల్గొనను అంటున్నాం. అంటే వోంట్ అటెండ్ అన్న ఈ 2 వర్డ్స్ని మనం తెలుగులో ఒకే వర్డ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, పాల్గొనను అని. వోంట్ అన్న వర్డ్కి మళ్ళీ స్పెషల్గా ఇంకొక వర్డ్ యూజ్ చేసుకోవడం లేదు. సో పాల్గొనను అంటే ఏంటి? వోంట్ అటెండ్ అంటే ఈ 2 వర్డ్స్కి ఉన్న మీనింగ్ ఇక్కడ ఒకటే వర్డ్లో మనం తెలుగులో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అండ్ ద పార్టీ అంటే పార్టీలో. చూడండి, ఇక్కడ మనకి ద పార్టీ అన్నది లాస్ట్లో వచ్చింది, కానీ ఇంగ్లీష్లో సెకండ్ పార్ట్లో వచ్చింది. అండ్ పాల్గొనను అంటే ఇక్కడ అటెండ్. దీన్ని మనం గ్రీన్ కలర్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మిస్టేక్ చేయకూడదు అంటే ఇంగ్లీష్లో మనం వోంట్ అన్నది ఖచ్చితంగా యూస్ చేయాలి. ఎందుకంటే తెలుగులో మనకి వోంట్ అన్నది సపరేట్గా యూస్ చేయం కాబట్టి ఇంగ్లీష్లో మనం వోంట్ని మిస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ వోంట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అండ్ మళ్ళీ సబ్జెక్ట్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సబ్జెక్ట్ అంటే పని చేసే వ్యక్తి. 2 విధాలుగా మనం సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకోవచ్చు, ప్రొనౌన్స్గా అండ్ నౌన్స్ అంటే సర్వనామాలు, నామవాచకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐ నేను, వి మేము మనము, యు మీరు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది అని కూడా అనుకోవచ్చు, దే వాళ్ళు లేదా వారు. వీటిని మనం సబ్జెక్ట్స్గా యూస్ చేయొచ్చు. వీటిని మనం సెంటెన్స్ బిగినింగ్లో యూస్ చేసుకోవాలి. అండ్ నౌన్స్ అంటే నేమ్స్ తీసుకోవచ్చు, అండ్ రిలేషన్స్ తీసుకోవచ్చు, అండ్ ప్రొఫెషన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా రాము, మహేష్, బ్రదర్, టీచర్, బస్, క్లాస్, మీటింగ్,
వీటిని కూడా మనం సబ్జెక్ట్స్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంటే ఏదో అర్థమైంది, వోంట్ అన్నది తెలిసిపోయింది, V1 కూడా తెలుసు అండ్ రిమైనింగ్ పార్ట్ కూడా తెలుసు. ఇంక ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ అది చాలా చాలా ఈజీ అవుతుంది. లెట్స్ సీ నౌ. కానీ ఇక్కడ మనం కామన్ V1 ఫార్మ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆస్క్ అడగటం, క్లీన్ అంటే శుభ్రం చేయడం, V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ చూడండి, బై కొనడం, చేంజ్ మార్చడం, కాల్ పిలవడం, ఇన్వైట్ అంటే ఆహ్వానించడం, డ్రైవ్ నడపడం, బీట్ కొట్టడం, సెల్ అమ్మడం, వాచ్ అంటే చూడడం. గడియారం అన్న మీనింగ్ కూడా వస్తుంది, కానీ ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి చూడడం వస్తుంది. గడియారం అన్నది నౌన్ అవుతుంది. వేస్ట్ వృధా చేయడం, ఫైట్ పోట్లాడడం. ఈ విధంగా మనం కొన్ని కామన్ V1 ఫార్మ్స్ స్టడీ చేసాం అండ్ వీటిని యూజ్ చేసి మనం సెంటెన్సెస్ని ఇప్పుడు చాలా చాలా సులభంగా ఫ్రేమ్ చేయొచ్చు. చూద్దాం మరి. చూడండి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న స్ట్రక్చర్ ఇక్కడ ఇచ్చాం. సబ్జెక్టు, వోంట్, V1, RP. వీటిని మనం భవిష్యత్తులో జరగబోని పనులకి ఉపయోగిస్తాం. అంటే ఐ వోంట్ ఆస్క్ హిమ్. చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో ఐ అండ్ వోంట్ ప్లేస్లో వోంట్, V1 ప్లేస్లో ఇక్కడ మనం ఆస్క్ తీసుకున్నాం, RP రిమైనింగ్ పార్ట్లో హిమ్ అంటే నేను అతనిని అడగను. వోంట్ వచ్చింది కాబట్టి అడగను అన్న నెగటివ్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఆమె గదిని శుభ్రం చేయదు. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే మనకి షీ గదిని అంటే రూమ్, శుభ్రం చేయదు అంటే నాట్ క్లీన్, షీ రూమ్ నాట్ క్లీన్ అలా వస్తుంది. కాబట్టి తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా ట్రూ ట్రాన్స్లేషన్ చేయకూడదు. అలా చేస్తే మనకి కరెక్ట్ ఇంగ్లీష్ రాదు. కాబట్టి ఇక్కడున్న ఇంగ్లీష్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ని ఫాలోఅప్ చేసుకోవాలి. షీ వోంట్ క్లీన్ ద రూమ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ని ట్రై చేయండి. వారు ఈ కారు కొనరు అంటే దే వోంట్ బై దిస్ కార్. మేము గాజులు మార్చము అంటే వి వోంట్ చేంజ్ బ్యాంగిల్స్ అంటాం. శిల్ప వారిని పిలవదు అంటే శిల్ప తర్వాత వోంట్ మర్చిపోకూడదు. చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, వోంట్ కాల్ దెమ్. సో ఈ విధంగా చాలా సులభంగా మనం భవిష్యత్తులో జరగబోని పనులను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఇంగ్లీష్లో అన్న స్టడీ చేసాం. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే వోంట్. వోంట్ తర్వాత వెంబడే V1 యూస్ చేసుకోవాలి. వోంట్ ప్లేస్లో విల్ నాట్ కూడా యూస్ చేయొచ్చు, కానీ విల్ నాట్ లాంగ్ ఫామ్ అవుతుంది. కాన్వర్జేషన్ చాలా స్మూత్గా ఉండాలి అంటే షార్ట్ ఫామ్ అయిన వోంట్ యూస్ చేయడం బెటర్. అండ్ ఇక్కడ చూద్దాం, మళ్ళీ చిన్న ప్రాక్టీస్గా ఇచ్చాం. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. ద బస్ వోంట్ స్టాప్ హియర్ అంటే మీరు ట్రై చేయండి. బస్ ఇక్కడ ఆగదు, బస్సు ఇక్కడ ఆగదు. అండ్ ఇది కూడా ట్రై చేద్దాం ఇప్పుడు. మమ్ వోంట్ మేక్ బిర్యానీ అంటే అమ్మ బిర్యానీ చేయదు, అమ్మ బిర్యానీ చేయదు. ఇప్పుడు తెలుగులో ఉన్న వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం స్టడీ చేద్దాం. ఈరోజు అతిథులు రారు. ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్లో టుడేతో బిగిన్ చేయడం బెటర్గా ఉండదు, లాస్ట్లో పెట్టాలి. కాబట్టి సబ్జెక్ట్ తీసుకుంటే పింక్ కలర్ మనకి ద గెస్ట్స్ వస్తుంది. ద గెస్ట్స్ వోంట్ కమ్ టుడే, ద గెస్ట్స్ వోంట్ కమ్ టుడే కరెక్ట్. రాణి నాతో పోట్లాడదు అంటే రాణి వోంట్ ఫైట్ విత్ మీ, రాణి వోంట్ ఫైట్ విత్ మీ కరెక్ట్. వారు సమయం వృధా చేయరు అంటే దే వోంట్ రావాలి కాబట్టి వోంట్ వేస్ట్ దేర్ టైమ్, దే వోంట్ వేస్ట్ దేర్ టైమ్. ఈ విధంగా చాలా సింపుల్గా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్ యాక్షన్స్ మనం ప్రీవియస్ వీడియోలో స్టడీ చేసింది ఇది భవిష్యత్తులో జరగబోయే పనులు, అండ్ ఈ వీడియోలో స్టడీ చేసింది ఇది భవిష్యత్తులో జరగబోని పనులు. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, ఇవి నెగటివ్ సెంటెన్సెస్. ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత మందికి మా వీడియోస్ని షేర్ చేయండి. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే విల్ వస్తుంది పాజిటివ్లో, నెగటివ్లో వోంట్. నెగటివ్ కాబట్టి
వోంట్ డెఫినెట్గా యూజ్ చేయాలి. అండ్ రిమైనింగ్ పార్ట్స్ సేమ్ చూడండి, సబ్జెక్ట్ V1 RP. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే విల్ హెల్ప్ యూ, వారు నీకు సహాయం చేస్తారు అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం. మళ్ళీ నెగటివ్లో దీన్ని ఎలా చేస్తాము అంటే ఇలా ట్రాన్స్లేట్ చేస్తాము. దే వోంట్ హెల్ప్ యూ అంటాం, అంటే విల్ ప్లేస్లో వోంట్. షీ విల్ క్లీన్ ద రూమ్, దీన్ని ఈ విధంగా మనం నెగటివ్లోకి కన్వర్ట్ చేస్తాం. షీ వోంట్ క్లీన్ ద రూమ్. సో పాజిటివ్లో ఉన్న వాటిని నెగటివ్లోకి ఇలా కన్వర్ట్ చేయొచ్చు చాలా ఈజీగా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడున్న పాజిటివ్ సెంటెన్సెస్ని నెగటివ్లోకి కన్వర్ట్ చేయండి. ఐ విల్ వాచ్ వీడియోస్, నేను వీడియోలు చూస్తాను. అంటే దీన్ని నేను వీడియోలు చూడను అని ఎలా చెప్పాలి? ఐ వోంట్ వాచ్ వీడియోస్. ఐ విల్ టేక్ స్నాక్స్, నెగటివ్ ఐ వోంట్ టేక్ స్నాక్స్. ఐ విల్ టాక్ విత్ మై ఫ్రెండ్స్, నేను నా స్నేహితులతో మాట్లాడను అన్నప్పుడు ఐ వోంట్ టాక్ విత్ మై ఫ్రెండ్స్. నేను డిన్నర్ తీసుకుంటాను అంటే ఐ విల్ టేక్ మై డిన్నర్. ఒకవేళ మీరు డిన్నర్ తీసుకోరు అన్నప్పుడు ఐ వోంట్ టేక్ మై డిన్నర్ అంటాలి. నేను పడుకోవడానికి వెళ్తాను అంటే ఐ విల్ గో టు బెడ్ అంటాం. లేకపోతే నెగటివ్లో మనం ఐ వోంట్ గో టు బెడ్. సో ఐ విల్ గో టు బెడ్ పాజిటివ్, ఐ వోంట్ గో టు బెడ్ నెగటివ్. ఇక్కడున్న విల్ ఈ హెల్పింగ్ వర్బ్ని వోంట్గా మనం చేంజ్ చేస్తే మనకి నెగటివ్ సెంటెన్సెస్ వస్తాయి. ఈ సెంటెన్సెస్ మన కాన్వర్జేషన్లో చాలా ఉపయోగిస్తాం, చాలా సందర్భాల్లో ఉపయోగిస్తాం. పాజిటివ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నెగటివ్ కూడా నేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం స్టడీ చేసిన టెన్స్ ఏంటి అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్, నెగటివ్ సెంటెన్సెస్. ప్రీవియస్ వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పాజిటివ్ సెంటెన్సెస్ స్టడీ చేసాం. ఈ వీడియోలో నెగటివ్ సెంటెన్సెస్ని స్టడీ చేసాం, అంటే భవిష్యత్తులో జరగబోని పనులు. అండ్ మీకు ఇంగ్లీష్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు పంపించండి. మీ డౌట్స్ని మేము చాలా ఈజీగా క్లారిఫై చేస్తాము. అండ్ మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా కూడా క్లారిఫై చేస్తాము. అండ్ బెటర్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. మా కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ పెట్టండి, లేకపోతే ఇక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ డౌట్స్ పంపించండి. ఖచ్చితంగా వాటికి క్లారిఫికేషన్స్ పంపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Click the bell icon and select the option all. Mask up, stay safe.